Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్లో మన యొక్క ఫోటోకున్న ఫ్రేమ్ కానీ బ్యాక్గ్రౌండ్ ఆ యొక్క మ్యూజిక్ ట్రెండ్స్ అంటూ పార్టికల్ ఎఫెక్ట్ కానీ సో వీడియో అయితే హై లెవెల్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇది విధంగా బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని లేదా ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని ఆ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరికల్ కూడా పెట్టుకొని సేమ్ యాడ్ చూసుకో ఒక అద్భుతమైన లవ్ లిరికల్ వీడియోనే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్లు ఎలా క్రియేట్ చేయాలి, మనకు నచ్చిన ఫొటోస్ ని ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్ తో డెమో చూపిస్తా, చూడండి. జీవితానికి రెండో ప్రయాణం. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్ గా ఉంది. అంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. సో గాయ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్ లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చిన ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ఇక్కడ వచ్చేసి మీరు 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ లో ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ కు సంబంధించిన ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లో చెప్పాను కదా, ఆల్ మెటీరియల్స్ ఇచ్చానని. సో ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి సో ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ ని ఇక్కడ యాడ్ చేయండి. సో వన్స్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ తో ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో వన్స్ ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసి ఇదే ఇమేజ్ ను మనకు మీరు వీడియో ఎంత లెంత్ పెట్టుకుంటారో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 20 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి టిక్ మార్క్ అడుగుతున్నా. సో మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టేసి టిక్ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ ఒక బ్లాక్ కు సంబంధించిన బ్యాక్ అంటే అనుకో బ్లాక్ స్క్రీన్ ఫ్రేమ్ ఇమేజ్ అని ఇచ్చింటే చూసుకోండి. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి సేమ్ ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్. సో వన్స్ బ్లెండింగ్ లోకి వచ్చేసి ఇక్కడ మీరు మల్టీ అని అప్లై చేసి టిక్ మార్క్ ఇవ్వండి. సో అదే బ్లాక్ లేయర్ మీద టచ్ చేసి మీకు ఆ యొక్క ఇమేజ్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ చేసి సో కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇంకా కలర్ అడ్జస్ట్మెంట్ వెళ్ళి కలర్ అడ్జస్ట్మెంట్ పెంచేసి సో ఇదే ఇమేజ్ కూడా నేను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ అనేది చేసి ఇక్కడ టిక్ మార్క్ అడిస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్ గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ ని ఇక్కడ మీరు అయితే ఎంటర్ అయితే చేసుకోండి. సపోజ్ నేను వచ్చేసి ఫస్ట్ నేను ఈమె ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో వన్స్ సెలెక్ట్ చేసి అదే ఇమేజ్ మీద టచ్ చేసి బ్లెండింగ్ లోకి వచ్చేసి ఇక్కడ నేను స్క్రీన్ అని అప్లై చేస్తున్నా. ఓకే, సో వన్స్ స్క్రీన్ అని అప్లై చేసి ఆ యొక్క ఇమేజ్ కరెక్ట్ ఆ యొక్క బ్లాక్ లేయర్ లో పెట్టేసిన తర్వాత సో ఇక్కడ మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ ఆప్షన్ ఉంది. సో వన్స్ క్రాపింగ్ లోకి వచ్చేసి ఇది మాస్క్ ఎనేబుల్ చేసి ఫిగర్ 50 వరకు డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఫిగర్ 50 వరకు డ్రాగ్ చేసి కరెక్ట్ యానిమేటర్ లో ఆ యొక్క ఫ్రేమ్ లో కరెక్ట్ మన యొక్క ఫోటో సెట్ అయ్యేలా పెట్టుకొని సో ఇంకా కావాలంటే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఈ లెవెల్లో. ఓకే, సో నేను అనేది ఈ లెవెల్లో పెట్టేసి ఇదే ఇమేజ్ కూడా నేను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ అనేది చేసి టిక్ మార్క్ అడిస్తున్నా. సో మీకు ఇష్టం వచ్చిన లెవెల్లో ఇంకా మీరైతే పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ లో ఆ యొక్క టెక్స్ట్ తో పాటు ఏదైతే ఇచ్చానో ఆ యొక్క బ్లాక్ స్క్రీన్ ఫ్రేమ్ తో పాటు కలిపే ఇంకోటి మ్యూజిక్ ట్రెండ్స్ అని ఒక పిఎన్జీ ఇస్తాను ఫ్రెండ్స్. సో ఆ ఇమేజ్ కూడా అక్కడనే ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇలా ఒక సైడ్ పెట్టేసి సేమ్ మళ్ళీ ఈ ఇమేజ్ ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క టెక్స్ట్ తో పాటు కలిపి ఇంకా మీకు కొన్ని పిఎన్జీ అంటే మనకు సోషల్ మీడియా ఐకాన్స్ పిఎన్జీ ఇస్తాను. సో ఈ యొక్క పిఎన్జీ ఇమేజెస్ కూడా ఇలా ఒక సైడ్ పెట్టుకోండి. ఓకే, సో మీకు ఎక్కడ కావాలో
మీరు అక్కడ పెట్టేసేయండి. సో నేను అనేది ఇక్కడ పెట్టేసి సో ఇదే ఇమేజ్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ అడిస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ లో ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లోనే ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో నేను అనేది ఈ లిరికల్ ఇస్తున్నా, మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు కింద పెట్టేసి కరెక్ట్ గా మళ్ళీ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. సో వన్స్ బ్లెండింగ్ లోకి వచ్చేసి ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేసి ఇక్కడ స్క్రీన్ కాదు మల్టీ అని అప్లై చేసి టిక్ మార్క్ ఇవ్వండి. అదే లిరికల్ మీద టచ్ చేసి మీకు ఇంకా లిరికల్ అడ్జస్ట్ కావాలనుకుంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయినా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా లిరికల్ మీకు సరిగా బాగాలేదు అనుకుంటే సో ఈ లెవెల్లో అడ్జస్ట్ అనేది చేసి లిరికల్ కూడా చున్నీకి యానిమేటెడ్ ఈ విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఈ లెవెల్లో పెట్టేసి ఇంకా మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అడ్జస్ట్ చేసి సో లిరికల్ కున్న సాంగ్ ఏదైతే ఉందో అది నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. ఎక్స్ట్రాగా ట్రిమ్ మీద టచ్ చేసి టిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అని ఇస్తున్నా. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక నియాన్ బార్డర్కు సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా అక్కడనే ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి సో ఈ యొక్క నియాన్ బార్డర్ వీడియో అయితే ఇక్కడైతే యాడ్ ఇచ్చేయండి. చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఈ యొక్క నియాన్ బార్డర్కి ఎఫెక్ట్ కానీ ఆ యొక్క ఏదైతే ఉందో కలర్ఫుల్ యానిమేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను యాడ్ ఇస్తాను, మీకు ఇష్టం వచ్చినట్టు మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదే ఏదైతే ఉందో ఈ బార్డర్ అనే కాదు మీకు ఇష్టం వచ్చిందైనా మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ ఎక్కడ ఉందో నాకైతే కనిపించట్లేదు, ఇక్కడైతే ఒక నియాన్ బార్డర్ అయితే యాడ్ ఇస్తాను. సో ఈ యొక్క నియాన్ బార్డర్ లింక్ కూడా అక్కడనే ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి సో కరెక్ట్ యానిమేషన్ లో లేదు ఇక్కడ కాకపోతే మనకు డౌన్లోడ్ ఆప్షన్స్. ఓకే, సో ఇక్కడ మీకు ఇష్టం వచ్చినట్టు ఈ బార్డర్ అని కాదు మీకు ఇష్టం వచ్చిందైనా మీరైతే యాడ్ అయితే ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఈ యొక్క నియాన్ బార్డర్ ఇచ్చేసి నేను ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి సేమ్ ఆ బార్డర్ మీద నేను టచ్ చేసి బార్డర్ కు ఏదైతే ఉందో సాంగ్ అనేది మ్యూట్ చేస్తున్నా. సేమ్ అదే బార్డర్ మీద టచ్ చేసి బ్లెండింగ్ లేక వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి సో దీనికి ఉన్న సాంగ్ అయితే మ్యూట్ చేశాం కదా. సో ఇప్పుడు ప్లే చేద్దాం. ఒకసారి చూడండి గైస్, ఆ యొక్క ప్లే చేయడంలో మనకు ఆ యొక్క బార్డర్స్ లైటింగ్స్ కలర్స్ యానిమేషన్ వస్తున్నాయి. ఓకే, సో ఇది ఓన్లీ మనకు ఒక 9 సెకండ్స్ మాత్రమే ఉంది. ఇంకా మీకు ఎక్స్ట్రా కావాలంటే లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అని తీసుకొని సో ఈ యొక్క బార్డర్ ను కూడా మనకు వీడియో కొద్దిగా అలా లాంగ్ ప్రెస్ చేసి అలా స్క్రోల్ అప్ చేసి మీకు వీడియో ఎంత లెంత్ మనకు 9 అంటే మనకు 18 సెకండ్స్ వస్తుంది. ఈ లెవెల్లో మీరు ఫుల్ వరకు మీరు వీడియో ఎంత లెంత్ పెట్టుకుంటే అంత లెంత్ ర్యాక్ ఇచ్చేసి టిక్ మార్క్ ఇవ్వండి. సో ఫైనల్గా ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక గోల్డ్కు సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఇచ్చేసి అదే టెంప్లెట్ మీద టచ్ చేసి బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి సో దీనికి ఉన్న సాంగ్ ఏదైతే ఇది కూడా మ్యూట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా ప్లే చేద్దాం. చూడండి గైస్, ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క ఎఫెక్ట్లు యానిమేషన్లు ఫోటో బ్యాక్గ్రౌండ్లు మన యొక్క ఫొటోస్ ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, సో ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ కింద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియోలు ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలి మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చినా కూడా నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్ లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై నౌ.